క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి మన అంశము ఇమ్మానుయేలు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఇమ్మానుయేలను అనగా దేవుడు మనకు తోడని భాషాంతరమున మరి దాని అర్థమని బైబిలే సెలవిస్తూ ఉన్నది. కనుక ఇమ్మానుయేలు అనేటటువంటి పేరు దేవుడు మనకు తోడని అర్థము మరి స్ఫురిస్తూ ఉంది. ఈ యొక్క మాట బైబిల్ గ్రంథములో 3 సార్లే మరి కనబడినట్లుగా మనం చూడగలం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములోను, 8వ అధ్యాయము 8వ వచనములోను, అంతేకాకుండా మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనములో కూడా ఈ మాట మనకు కనబడుతూ ఉన్నది. కనుక దేవుడు మనుషులతో కూడా ఉంటాడు, దేవుని యొక్క వాసము మనుషులతో కూడా ఉన్నది అనే సత్యాన్ని ఇక్కడ మనము గ్రహించగలము. కాబట్టి ఒకవేళ మనకైతే ఆ యొక్క సెలెక్షన్ చాయిస్ కనుక దేవుడిస్తే, మనం ఎక్కడ పుట్టాలో కోరుకోమని దేవుడు మనల్ని కనుక అడిగినట్లయితే, అందరము కూడా ఏదో గొప్ప వంశములోనో గొప్ప రాజుల వంశములోనే రాజుల కుటుంబంలోనో ఆ ఇంటిలో ఉండాలని మనం కోరుకుంటాం. అయితే ఆ యొక్క చాయిస్ మనకు లేనే లేదు. అటువంటి ఆ యొక్క కోరినా కూడా మనము ఎక్కడ పుట్టాలనేది మన చేతుల్లో ఎంత మాత్రమూ లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే, దేవునికి మాత్రమే ఆ యొక్క యోగ్యత కానీ ఆ అర్హత కానీ ఆయనకు ఆ యొక్క చాయిస్ ఉంటూ ఉందనే సంగతిని మనం చూడగలం. కాబట్టి ఆయన ఎక్కడ పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఎవరికి పుట్టాలి అనే సంగతి ఆయనకు ముందుగానే తెలుసు, ముందుగానే నిర్ణయించుకున్న దేవుడు. కానీ ఆయన మరి దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడు ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఏ రాజుల కుటుంబాన్ని ఆయన ఆశ్రయించలేదు కానీ, కోరుకొనలేదు కానీ, ఆయన ఇదిగో మరి ఎంతో పేద సీదా అయినటువంటి మరి యొక్క కన్య అయినటువంటి మరియ గర్భాన పుట్టడానికి మాత్రమే ఆయన నిర్ణయించుకున్నాడు. అనగా ఎటువంటి ప్లేస్లో మరి అదేవిధంగా ఏ సమయంలో ఏ టైంలో పుట్టాలో, ఎవరికి పుట్టాలో, ఎవరు తనకు తల్లిగా ఉండాలో ఆయన ముందుగానే నిర్ణయించుకున్నట్లుగా మనం చూడగలం. కాబట్టి ఈ లోకములో ఆయనకు తండ్రి లేడు, పరలోకములో ఆయనకు తల్లి లేదు అనే సంగతిని కూడా మనం గ్రహించవచ్చు. కనుక దేవుడు ఈ లోకములో పుట్టాలి అని అనుకున్నప్పుడు కేవలము సాదాసీదా అయినటువంటి సామాన్య ప్రజలైనటువంటి మనుషుల యొద్దకు రావాలని మాత్రమే తాను కోరుకొని ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించినప్పుడు, ఈ లోకములో ఉద్భవించినప్పుడు ఏం జరిగింది అని చూసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించినప్పుడు ఆ క్రిస్మస్ రోజున ఆ యొక్క చరిత్రను అంతటిని కూడా, మానవ చరిత్రను అంతటిని కూడా 2 భాగాలుగా ఆయన విభాగించాడు. ఎలాగూ అనంటే BC ADగా, బిఫోర్ క్రైస్ట్, మరి అన్నా డొమినో, అట్ ద రెయిన్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ప్రభువు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో ఉన్నట్టుగా మనం చూడగలం. కనుక అంతేకాకుండా ఆయన పాత నిబంధనను క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఆయన వచ్చినట్టుగా కూడా మనము చూడగలం. అంతేకాక ఆయన చీకటిలో ప్రకాశించి వెలుగై ఉన్నాడు. చీకటిలోను చలిలోను మరి కూర్చున్నటువంటి వారు, నిద్రామత్తులో జోగుచున్నటువంటి జనుల యొద్దకు ఆయన వెలుగుగా ప్రకాశించేటటువంటి ధృవతారగా ఆయన ఈ నేలకు దిగివచ్చినటువంటి వానిగా మనకు కనబడుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయన పుట్టినప్పుడు జ్ఞానిని అజ్ఞానిని, అంతేకాకుండా రాజును పేదను కలిపినటువంటి స్థలమే ఆ యొక్క పశువులశాల, మేంజర్ అనేటటువంటిది. కనుక రాజులు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, అంతేకాకుండా పామరులైనటువంటి గొర్రెలు వచ్చారు. వీరందరూ కూడా ఆయన ముందర మోకరిల్లారు. కనుక మనమందరము కూడా మోకరిల్లవలసినటువంటి స్థలము ఆ యొక్క దేవనరుడైనటువంటి యేసుక్రీస్తు వారి ముందరే మనమందరం కూడా మోకరించాలి. అంతేకాకుండా దేవుణ్ణి మానవుణ్ణి కలిపేటటువంటి స్థలమే ఆ యొక్క పశువులశాల, దేవుడు మానవునిగా తెంచినటువంటి స్థలము అని మనం చూడవచ్చు. అంతేకాక మనం అనుకుంటూ ఉంటాం, మరి ఈ యొక్క సంవత్సరాంతములో ఈ యొక్క క్రిస్మస్ పండుగ వస్తూ ఉన్నది. సంవత్సరములో అనేకమైనటువంటి పండుగలు మనం ఆచరిస్తూ ఉన్నాం. ఆ దేవుణ్ణి కనుగోవాలని, ఆయనను చేరాలని అనేక పద్ధతులను అనుసరించారు. దాన్ని మనం పండుగ అని అంటూ ఉంటాం.
కనుక అనేక పండుగలను ఆచరించినటువంటి ఎవరూ కూడా ఆయన చేరుకోలేకపోయారు. ఇక మానవులు అనగా తన స్వరూపంలో చేయబడినటువంటి మానవులు తన నుంచి దూరమైపోతారేమో అని చెప్పి మానవులు చేసిన ప్రయత్నాలన్నిట్లో విఫలమైనాక దేవుడు చివరిగా సంవత్సరం అంతములో ఈ చివరి పండుగలో, పెద్ద పండుగలో, అసలైనటువంటి పండుగలో తానే ఒక దేవుడే ఈ లోకానికి మానవావతారిగా ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. అదే క్రిస్మస్ పండుగ. మరి మానవులు చేయలేనటువంటి, మానవులు కనుగోలేనటువంటి ఏ పండుగలో కూడా వారికి ఆ యొక్క మేలు కలగనటువంటిది ఈ క్రిస్మస్ పండుగ రోజు దేవుడే నేరుగా ఈ భూమిలోనికి దిగి వచ్చి ఉన్నాడనే సంగతిని మాత్రము చూడగలం. మతాలన్నీ కూడా దేవుని వెతుకుతే ఈ యొక్క క్రైస్తవత్వంలో మాత్రమే, క్రిస్టియానిటీలో మాత్రమే దేవుడు మానవులను, తప్పిపోయిన మానవులను, తన బిడ్డలను వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడనే సంగతిని మనం గ్రహించవచ్చు. కాబట్టి దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కనుక ఈ యొక్క ఇయర్ ఎండింగ్లో వస్తూ ఉన్నాడనే సంగతిని కూడా మనం చూస్తూ ఉంటాం. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారనంటే దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కానుక ఇదే. క్రిస్మస్ అనగానే కానుకల పండుగ. ఎందుకనంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనం గమనించినప్పుడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను. కనుక ఆయన తన ఏకైక కుమారుణ్ణి, జనితైక కుమారుణ్ణి, తన యొక్క ప్రాణాన్ని దేవుడు మన కొరకు ఈ లోకానికి పంపించి ఉన్నాడు. తన యొక్క త్రిత్వములోని ఒక భాగమైనటువంటి యేసయ్య ఈ లోకానికి దిగివచ్చి ఉన్నాడనే సంగతిని మనం చూడగలం. కనుక క్రిస్మస్ పండుగ అంటే కానుకల పండుగ, క్రిస్మస్ పండుగ అంటే స్తుతుల పండుగ. దేవదూతలు వచ్చి ఆయన పుట్టినప్పుడు వారు ఎంత ఆనంద సంతోషముతో ఆ యొక్క పాటలు పాడారో మనం చూడగలం. దేవదూతలే వచ్చి ఆ పాటలు పాడినట్లుగా చూస్తుంటాం. వారు పాడినటువంటి పాట ఏమిటి అని అంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుజులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని వారు ప్రకటించినట్లుగా చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆకాశ సైన్యమంతా కూడి ఆ యొక్క కోరస్ పాడినట్లుగా చూడగలం, అణుపల్లవి పాడినట్లుగా మనం చూడగలం. ఆ రమ్యమైన గానము, ఆ శ్రావ్యమైన గానము, ఆ మనోజ్ఞమైన గానము, పూర్వంబు దేవదూత చేసినటువంటి ఆ గానము నేటికి కూడా ఆ ఆకాశ సైన్యమంతా కూడా ప్రకటించినటువంటి ఆ యొక్క స్తుతించినటువంటి పాటను మనం చూడగలం. కనుక క్రిస్మస్ పండుగ అంటే కానుకల పండుగే కాదు, స్తుతించేటటువంటి పండుగ. ఎక్కడైతే స్తుతి ఉంటుందో అక్కడ యేసుక్రీస్తు ప్రత్యక్షమవుతాడనే సంగతిని కూడా మనం గ్రహించవచ్చు. అంతేకాకుండా క్రిస్మస్ పండుగ అంటే దేవాది దేవుడే తనకు తాను ఎంతగా రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చాడో చూడండి. అంతగా తగ్గింపు ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి మనము కూడా తగ్గింపు కలిగినటువంటి వారిగా మనం ఉండాలి అని మరి ప్రభు కోరుతూ ఉన్నాడు. కనుక సంవత్సర అంతములో వచ్చినప్పటికీ ఈ పండుగే నిజమైనటువంటి పండుగ. కనుక గలతీ 4:4 కూడా చూస్తే, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుని కుమారుడు స్త్రీ గర్భాన ఈ లోకములో జన్మించాడన్న సంగతిని కూడా మనం గ్రహించవచ్చు. కనుక ఆయన పుట్టినప్పుడు పశువు లాంటి హృదయము కలిగినటువంటి మానవుల్లో ఆయనకు జాగా లేదు, స్థలము లేదు. కనుక సత్రములో స్థలము లేదు. అంతేకాకుండా మరి పశువుల పాకలో మాత్రం స్థలం ఉంది. కనుక నీ హృదయములో స్థలమున్నదా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడంటే మొట్టమొదట మనం బయటి వారికి కాదు చెప్పేది, కానీ మొట్టమొదట మన హృదయములో క్రీస్తు జన్మించి ఉన్నాడా అనే సంగతిని, క్రీస్తును మనం రక్షకునిగా అంగీకరించామా అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క స్థలములో ఆ యొక్క దేవాది దేవుడి లోకములోనికి దేవ మానవ నరుడైనటువంటి ఆ యొక్క పసిబాలుడైనటువంటి యేసయ్య పాదముల చెంత ప్రతి ఒక్కరూ కూడా మోకరించాలనే సంగతిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ పండుగ వస్తుంది అంటే ఎంతో ఆడంబరముతోనూ, ఆర్భాటముతోనూ, సంతోషముతోనూ, కేరింతలతోనూ, మరి ఉల్లాసముతోనూ రాత్రివేళ అంతా కూడా ఆ యొక్క సంఘమంతా వెళ్ళి ఆ సంఘస్థులను దర్శిస్తూ క్యారల్స్ అనే సాంప్రదాయం మనం కలిగి ఉన్నాం. అనేకులు దర్శిస్తూ ఉన్నట్టుగా మరి ఈ యొక్క క్యారల్స్ అనే సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది? రాత్రి వేళనే ఎందుకు వెళ్ళాలి? ఆ చెల్లిలోనే ఎందుకు వెళ్ళాలి? మరి ఆ యొక్క
నిద్రామత్తులో ఉన్నటువంటి వారిని యొద్దని వెళ్ళి వారిని ఎందుకు లేపాలి, ఎందుకు డిస్టర్బ్ చేయాలి అంటే ఈ లోకమంతా కూడా ఈ యొక్క పండుగ నాడు అందరూ కూడా మరి నిద్రలో మునిగిపోతూ ఉన్నారు కాబట్టి లోక రక్షకుడు ఈ లోకంలో ఉద్భవించి ఉన్నాడు, జన్మించి ఉన్నాడని ఆనాడు దేవదూతల చేత ప్రకటింపబడినటువంటి ఆ శుభవర్తమానము, ఆ మహాశుభ వార్తను ఈ లోకానికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద కూడా ఉంది. నిద్రలో జోగుచున్నటువంటి, మత్తులో జోగుచున్నటువంటి, తమ యొక్క జీవితాలను మర్చిపోయినటువంటి వారిని లేపి లోక రక్షకుడు ఈ లోకములో పుట్టి ఉన్నాడు, చీకటి బ్రతుకులో వెలుగు ప్రకాశించి ఉన్నదనే సంగతిని జ్ఞాపకము చేయటానికి మనమందరము కూడా ఈ లోకములో ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కనుక అక్కడ చూసినట్లయితే ఆ ఆకాశ సైన్యమంతా కూడా ఇది ఒక హెవెన్లీ సాంగ్, పరలోకపు స్తుతి అనేది ఇక్కడ వారు జరిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి గానములు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే కూడా అక్కడ కెరూబులు, శిరాపులు, దేవదూతలు, 24 పెద్దలు, 4 జీవులు, కోట్లాను కోట్ల దేవదూతలు, పరిశుద్ధులందరూ కూడా ప్రతి గానములు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి రాత్రివేళ వెళ్ళటము మన సంప్రదాయమై ఉన్నది. అంతేకాక మరి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఎవరైనా ఒక మహానుభావుడు పుడితే మరి ఆకాశమందు ఆ యొక్క జ్యోతి, కొత్త నక్షత్రం పుడుతుంది అని అనేకులు అంటూ ఉంటారు. కానీ నిజానికి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడే ఆ యొక్క నక్షత్రము పుట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు సైన్స్ అయితే అనేక నక్షత్రాలు రోజు పుడుతూనే ఉన్నాయి, చనిపోతూ ఉన్నవి అంటున్నాయి. కానీ ఈ యొక్క నక్షత్రం యొక్క ప్రత్యేకత ఏమిటి అనంటే దాని పేరు ఆయన నక్షత్రము, హిస్ స్టార్ అనేటటువంటి పేరు కలిగినటువంటిది. ఈ యొక్క నక్షత్రము మరి ఆయనను వెతికేటటువంటి వారిని ఆయన యొద్దకు నడిపించే నక్షత్రముగా, మన కన్నులతో చూసి దాన్ని అనుసరించే విధముగా ఉండేటటువంటి నక్షత్రమే ఈ నక్షత్రమై ఉన్నది. కీర్తనాకారుడు కూడా అంటూ ఉన్నాడు, 147వ కీర్తన 4వ వచనంలో అంటూ ఉన్నాడు, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నవాడని. కనుక అన్నిటికీ పేర్లు కలిగిన ఈ నక్షత్రము మాత్రము ఆయన నక్షత్రం అనేటటువంటి పేరు కలిగి ఉన్నది. కనుక దానికి ఇస్టార్ అనేటటువంటి పేరు కలిగి ఉన్నది. కనుకనే ఆ యొక్క నక్షత్రము ఆయనను అన్వేషిస్తున్నటువంటి తూర్పు దేశపు జ్ఞానులను ఆయన యొద్దకు తోడుకొని వచ్చి ఉన్నది. కానీ ఆయన నక్షత్రమును వారు అనుసరించగా ఎప్పుడైతే కూడా యెరూషలేమునకు వచ్చి రాజగృహమునకు వెళ్ళారో వారు చేసినటువంటి పొరపాటు వలన 2 ఏళ్ల ప్రాయము మొదలుకొని చిన్నవారి వరకు అందరినీ కూడా, మగ శిశువులందరినీ కూడా హేరోదు రాజు చంపడానికి కారణమైనట్టుగా చూస్తాం. తిరిగి ఆయన యొక్క నక్షత్రంను అనుసరించినప్పుడు అది నేరుగా తిన్నగా ఆ పసిబాలుడైనటువంటి యేసయ్య యొద్దకు, లోకరక్షకుడైనటువంటి యేసయ్య యొద్దకు నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కనుకనే ఈ యొక్క రమ్యమైనటువంటి గానం ఏమిటి అని అంటే మానవ కోటికి అందించినటువంటి దివ్య సువార్త, అందించినటువంటి దివ్యమైనటువంటి వార్త అదే యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడనే సంగతిని మనం తెలియజేస్తూ ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం బ్రెజిల్లో మరి ఎంతో ఆ యొక్క క్రాకర్స్ దుకాణంలో క్రాకర్స్ ఆ యొక్క టపాసులు మరి తయారు చేసేటువంటి కేంద్రంలో గొప్ప అగ్ని ప్రమాదం జరిగితే అనేక మంది చనిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. కనుక మనము కూడా ఆచరిస్తూ ఉంటాం. ఈ యొక్క పండుగకు, క్రిస్మస్ పండుగకు ముందు, చలికాలము ఆరంభం కాక ముందు పండుగ అనేది కూడా మనం ఆచరిస్తూ ఉంటాం. ఆనాడు అనేకమైన క్రాకర్స్ని మనము వెలిగిస్తూ ఉంటాం, అనేకమైన టపాసులు, చిచ్చుబుడ్లు, అంతేకాకుండా ఆ రాకెట్స్ కూడా మరి యొక్క అంటించినప్పుడు ఆ సుయ్యమని ఆ యొక్క ఆకాశంలోనికి వెళుతూ ఉన్నట్టుగా కూడా చూస్తూ ఉన్నాం. నిజానికి ఎవరైనా కూడా దారి తప్పిపోయినప్పుడు, సముద్రంలో ప్రయాణం చేస్తూ వారు ఆపదల్లో ఉన్నప్పుడు కానీ, అరణ్యంలో త్రోవ తప్పినటువంటి వారు కానీ, లేకుంటే ఎడారిలో తప్పిపోయినటువంటి వారు కానీ, తాము ఈ గొప్ప ప్రమాదంలో ఉన్నామని చెప్పి, గొప్ప అపాయములో ఆపదలో ఉన్నామని చెప్పి, మాకు సహాయం ఎవరూ లేరు, మాకు రక్షించేటటువంటి వారు ఎవరూ లేరని చెప్పి, మమ్మల్ని కాపాడమని చెప్పి వారి దగ్గర ఒక విధమైనటువంటి మరి ఒక వస్తువు ఉంటూ ఉంది. దాన్ని వారు వెలిగించినప్పుడు అది
నేరుగా పైకి వెళ్ళి మరి ఆ యొక్క వెలుగు ప్రకాశిస్తుంది. కనుక ఆ ఫ్లేర్స్, ఆ యొక్క మంటను బట్టి ఎవరో ఒక గొప్ప ప్రమాదంలో ఉన్నారు. ఇక్కడ మనుష్య జన సంచారం లేనటువంటి ఆ యొక్క ప్రదేశంలో ఇటువంటిది ఉందని చెప్పి వారిని రక్షించడానికి ప్రభుత్వం వారు కానీ దాని గురించి ఏర్పాటు చేసినటువంటి వారు కానీ రావటం జరుగుతూ ఉంటుంది. కనుక చూస్తూ ఉంటే అనేకమైనటువంటి జ్యోతులను వెలిగిస్తూ ఉన్నాం ఈ లోకంలో, అనేకమైనటువంటి కాంతులునుతూ ఉంటూ ఉంది, అనేకమైనటువంటి మతాబులను, చిచ్చుబుడ్లను, అనేకమైన రాకెట్లు కూడా ప్రయోగిస్తూ ఉంటాం. కనుక అంటే మనము మరి సెలబ్రేట్ చేసుకునే విషయంలో ఇవన్నీ కూడా పైకి ఎగుస్తూ ఉన్నాయి. మనం కింద నుంచి పైకి చూసినప్పుడు ఆకాశమందు జ్యోతులను, నక్షత్రాలను మనం చూడగలం. పైనున్నటువంటి దేవుడు, దేవదూతలు పైనుంచి కిందికి చూసినప్పుడు మానవులు వెలిగిస్తున్నటువంటి టపాసులు ఇవన్నీ కూడా పైకి వెళ్తూ ఉంటే ఏ విధంగా అయితే అపాయంలో ఉన్నటువంటి మనుషులను మరి రక్షించడానికి ఆ ఏర్పాటు చేయబడిన వారు వస్తారో అదేవిధంగా పైనుంచి చూసినటువంటి వారికి కూడా అది ఒక చిహ్నంగా కనబడుతూ ఉంది. మానవాళి గొప్ప ప్రమాదంలో ఉందని చెప్పి ఆ దైవ కుమారుడు రక్షించడానికి ఈ లోకంలోనికి దిగి వచ్చినటువంటి దివ్యతారగా, ధృవతారగా ఆయన లోకంలోకి దిగి వచ్చినట్లుగా కూడా మనం చూడగలము. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ పండుగ దివి నుంచి ఏతించినటువంటి ధృవతార ఈ లోకమునకు ఏతించినదనే సంగతిని, అదే నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ అనే సంగతిని కూడా చూడగలం. క్రిస్మస్ అనగా యూకరిస్తు అని అర్థము. కనుక ఈ రోమా భాషలో అయితే అది క్రైస్ట్ మాస్ అనేటటువంటిదిగా ఉంటూ ఉంది, అనగా థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతల పండుగ అనే సంగతిని కూడా చూస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ పండుగ నాడు ఎవరు కూడా బీదతనాన్ని ఎవరూ కోరరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ బీద జంట కుటుంబంలో మాత్రమే ఆ మరియమ్మ గారి గర్భవాసాన ఆయన పుట్టినట్లుగా చూస్తూ ఉంటాం. మనలో ఉన్నటువంటి డంబాచారాన్ని, అధికార వాంఛను, అసూయ, కార్పణ్యాలను, మరి ఏదో సాధించాలి ఈ జన్మ ఈ అనేటటువంటి వారికి యేసు జన్మము ఒక గొప్ప గుణపాఠముగా ఉంటూ ఉన్నది. కనుక ఎందుకు ఈ యొక్క లోకములో లేనిపోని దానికి మనం ఆశ కలిగి ఉంటున్నామన్న సంగతిని చూడగలుగుతూ ఉన్నాం. కనుక యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు దేవదూతలు ప్రథమంగా రక్షకుని జన్మను గురించి ప్రకటించినట్లుగా చూస్తూ ఉన్నాం. వారు బీదవారైనటువంటి, అమాయకులైనటువంటి, భక్తి కలిగినటువంటి, కష్టించి పనిచేసేటటువంటి గొర్రెల యొద్దకు వచ్చి ఆ యొక్క శుభవర్తమానమును ప్రకటించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే ఆ రాత్రి వేళ ఆ చలిలో వారు గొర్రెలను కాచుకుంటూ ఉంటే ఆ మరుసటి దినమును ఆ యొక్క వారములోనే ఆ మహాదేవాలయములో బలిగా అర్పించవలసినటువంటి మరి అనేక పాప పరిహారార్థ బలిగా అర్పింపవలసినటువంటి గొర్రెల నిమిత్తము ఇక ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పి, లోక పాపమును మోసి కొనిపోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పి ఆయన ఆ యొక్క పశువుల శాలలో పుట్టినది, ఆ గొర్రెలకు శుభవర్తమానము తెలియజెప్పబడినది. ఎందుకు అని అంటే ఇక ఈ బలులతో అక్కరలేదు, లోక రక్షకుడు ఈ లోకంలో జన్మించి ఉన్నాడు, ఆయన సర్వమాన పాపానికి పరిహారార్థ బలి చెల్లిస్తూ ఉన్నాడనే సంగతిని చూస్తూ ఉన్నాం. ఎవరు దేవునికి ఇష్టలంటే క్రీస్తును అంగీకరించినటువంటి వారికి మరి దేవుడు యేసయ్యకు మనమందరము ఇష్టలమనే సంగతిని మనం గ్రహించగలము. అంతేకాకుండా ఆయనను దేవాలయంలో సమర్పించడానికి పేరు పెట్టినప్పుడు సుమయోన్ అనేటటువంటి ఒక వృద్ధుడు అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆ యొక్క సుమయోను ఎంతో మహావృద్ధుడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క కుమారుణ్ణి చూడక మునుపు అతడు మరణము పొందడని వాగ్దానము పొంది ఉన్నటువంటి వాడు. కనుక మన జీవిత కాలములో మనం చేసిన మంచి చెడు పనులను బట్టి కాక దేవుణ్ణి తెలుసుకోవటంలోనే నిజమైనటువంటి రక్షణ ఉందనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి తెలుసుకోవటంలో నిజమైనటువంటి లోక రక్షకుడు ఎవరు, ఆయన మన కొరకు ఏమి చేశాడు అని తెలుసుకోవటంలోనే ఉంది. మనం అప్పుడు తెలుసుకున్నప్పుడు ఏ విధంగా అయితే సుమయోను ఆ మరణ భయములను విడిచిపెట్టాడో అదేవిధంగా మనము మన చివరి వరకు కూడా మనము దేవుని తెలుసుకోవటం నిజమైనటువంటి పండుగ అనేది ఉంటూ ఉంది. అన్న అనే వృద్ధురాలు కూడా ఉంటూ ఉంది. ఆమె కన్యాత్వం మొదలుకొని చివరి వరకు కూడా దేవునికి ఆలయంలో ఉండి సేవ చేస్తూ ఉన్నటువంటి ఆమెగా ఉంటుంది. ఆమె కూడా ఆ యొక్క పశువులను తన చేతుల్లో తీసుకొని మరి ఎంతో సంతోషించినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినది ఒక పాపరహితునిగా ఆయన వచ్చాడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం.
కనుక దేవదూతల చేత గొల్లలకు ప్రకటింపబడినటువంటి సువార్త శుభవర్తమానం ఏమిటంటే, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కని అతని పొత్తి గుడ్డలతో చుట్టి పశువుల శాలలో, పశువుల పాకలో, పశువుల తొట్టిలో పరుండబెట్టి ఉన్నది అని చెప్పబడ్డది. ఎవరైనా కూడా తమ యొక్క కుమారుడు పుడితే ఆ పశువుల మధ్యలో ఎవరైనా పండుకోబెడతారా? పొత్తి గుడ్డలతో చుడతారా? ఆ నారబట్టలతో పుట్టినటువంటి బిడ్డలకు ఇవ మంచి బట్టలు వేయాలనుకుంటారు, కానీ ఈ యొక్క పొత్తి గుడ్డలు అనేది సమాధి కార్యక్రమమునకు వాడేటటువంటి ఆ యొక్క వస్త్రాలుగా ఉన్నవి. కనుక మనం ఎంతో ఆర్భాటము చేస్తూ ఎంతో సంతోషముతో ఈ యొక్క ఫస్ట్ అడ్వెంట్ గురించి సంభ్రమముతో, అంటే మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకమును దర్శించారు చూడండి, ఆ యొక్క కార్యాన్ని ఇంకా మనం ప్రకటిస్తూ ఉన్నాము. కానీ సెకండ్ అడ్వెంట్ కూడా ఉందని, రెండవ రాకడ ఉంది అని చెప్పి మనం ఎంతమంది సిద్ధపాటు కలిగి ఉన్నాం? మనమందరము కూడా సిద్ధపాటు కలిగి ఉండి మరి ఆ యొక్క పండుగ గురించి మరి మనం వేచి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రాకపోయి ఉంటే ఏమి జరిగేది అని అంటే, మనకు మన యొక్క జీవితాల్లో వ్యక్తిగత ఇండివిజువల్ ఆ యొక్క విక్టరీ ఉండేది కానీ కాదు, వ్యక్తిగత విజయము కానీ, లేకపోతే మనం కల్పించుకున్నటువంటి ఈ యొక్క మానవ పద్ధతులు వీటిలన్నిటి నుంచి కూడా మనకు విడుదల ఉండేది కాదు. ఈ పాపంలోనే కూరుకొని పోయి ఉండేవారం. కనుక మనకు పర్సనల్ విక్టరీ కానీ యూనివర్సల్ విక్టరీ కానీ ఉండేది కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి జన్మించి ఉన్నాడు కాబట్టి మనకు ఇప్పుడు విజయము ఉన్నదనే సంగతిని చూస్తూ ఉన్నాం. అంతేకాక ఆ పసిబాలుడు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన నక్కలకు బొరియలుండెను, మరి ఈ యొక్క ఆకాశ పక్షులకు గూళ్ళిండును, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకు ఒకంత స్థలమైనను లేదని ఆయనే సెలవిచ్చి ఉన్నాడు కదా. కనుక ఆయన ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన ఆ యొక్క పశువుల తొట్టిని మరి ఆ యొక్క అద్దెకు తీసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన చనిపోయినప్పుడు కూడా సమాధిని కూడా అద్దెకు తీసుకున్నట్టుగానే చూస్తున్నాం. వేరొకరి దానిలోనే ఆయన మరి ఉంచారు ఆయనను. కనుక ఆయన పుట్టినప్పుడు కూడా ఆయన వర్జిన్ వూంబ్ని ఆయన కోరుకొని ఉన్నాడు. ఆయన చనిపోయినప్పుడు సమాధి చేయబడ్డానికి వర్జిన్ టూంబునే ఆయన కోరుకొని ఉన్నట్లుగా కూడా మనం చూడగలము. కనుక యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన కనినటువంటి కన్య మరియ ఎంత ధన్యురాలో చూడండి. బైబిల్ గ్రంథంలో అంతా కూడా 2930 క్యారెక్టర్స్ మనం చూడగలం. అందులో మరి ముఖ్యంగా గొప్ప విశ్వాసరాలు ఎవరు అని అంటే, మరి ఆయన పుట్టినది మొదలుకొని ఆయన చనిపోయే వరకు, ఆయన తిరిగి లేచే వరకు ఆయనను వెంబడించినటువంటి ఆమె, ఫ్రమ్ వూంబ్ టు టూంబ్ ఆయనను ఫాలో అయినటువంటి వెంబడించినటువంటి వ్యక్తి విశ్వాసరాలు ఎవరంటే ఆమె కన్యగు మరియమ్మ, మదర్ మేరీ అని మాత్రమే మనము చెప్పగలం. ఆమె బెత్లెహేము నుంచి కల్వరి వరకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి వెంట ఉంది అని మనం చెప్పగలుగుతూ ఉన్నాం. అందుకే ఆమెను దేవదూత వచ్చినప్పుడు దయాప్రాప్తురాలా నీకు శుభమనేటటువంటి మాటను పలికినట్లుగా చూస్తున్నావు. నువ్వు దేవుని వలన కృపనొందినటువంటి దానవుగా ఉంటూ ఉన్నావని. కనుక దేవుడు కూడా ఈ లోకములోనికి రావాలంటే ఆయనకు ఒక వాహకము అవసరమై ఉన్నది. ఆ యొక్క వాహనము, ఆ వాహకమే కన్యే అయినటువంటి మరియ గర్భాన ఆయన ధరింపబడడానికి ఈ లోకానికి వచ్చాడు. సైతాను మానవులతో సంబంధం కలిగి ఉండాలంటే సర్పము తన యొక్క శరీరాన్ని ఏ విధంగా అయితే ఆ రోజు ఏదెను వనములో రెంటికిచ్చిందో, అదేవిధంగా ఈరోజు అనేకులు కూడా దేవునికి తమ యొక్క జీవితంలో, తమ శరీరంలో, తమ యొక్క హృదయంలో స్థానం ఇవ్వక సైతానులకి ఆ యొక్క సర్పము స్థానం ఇచ్చినట్లుగా ఇస్తూ ఉన్నామనే సంగతిని కూడా చూడగలుగుతూ ఉన్నాం. కనుక ఈ యొక్క వార్త, ఈ యొక్క మహా గొప్ప శుభవార్త పరలోకము నుండి దిగివచ్చినటువంటి శుభవార్త అయ్యున్నది. దైవము మానవునిగా దిగివచ్చినటువంటి మారినటువంటి దినముగా మనం చూడగలుగుతున్నాం. దైవం మానవ రూపములో కనబడినటువంటి దినమే క్రిస్మస్ దినమై ఉంటూ ఉన్నది. నలుదిక్కుల నుంచి వచ్చేటటువంటి న్యూస్ని నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ నుంచి సేకరింపబడినటువంటి ఆ యొక్క న్యూస్నంతటిని కూడా మనం ఏదో ఒక ప్రసార మాధ్యమాల ద్వారా వింటూ ఉన్నాము. కానీ దేవుని నుంచి వచ్చేటటువంటి వార్తను ఎవరు మనకు తెలియజేస్తారంటే దేవదూతల ద్వారాను, పరలోకం నుంచి దిగివచ్చినటువంటి మరి ఆ యొక్క యేసయ్య ద్వారానే మనము ఆ యొక్క కార్యాన్ని మనం చూడగలం. ఇమ్మానుయేలు దేవుని ద్వారానే దేవుడు మానవులతో ఉన్నాడు, దేవుని యొక్క నివాసము మానవులతో కూడా ఉన్నది అనే సంగతిని, దేవుడు యేసయ్య ఈ లోకంలో మనతో కూడా జీవించున్నాడనే సంగతిని మనం తలచినప్పుడే మనం వీటిని తెలుసుకోగలము. కనుక
దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించి ఉన్నాడు కాబట్టి ఆయన ఏమై ఉన్నాడో ఎలాంటి వాడో మనం తెలుసుకోగలిగాం. దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదో, దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఈ లోకానికి స్వయముగా వచ్చాడు కాబట్టి దేవుడంటే ఎటువంటి వాడో, ఎటువంటి కృపా సంపూర్ణుడో, ఎటువంటి ప్రేమ కలిగినటువంటి వాడో, ఆయన వ్యక్తిత్వం ఏమిటో యేసుక్రీస్తు ద్వారానే మనం తెలుసుకోగలిగి ఉన్నామనే సంగతిని మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవునికైతే రూపము లేదు, ఆయన ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఆయనకు ముఖము కానీ, చెవులు కానీ, నోరు కానీ ఇవేవీ లేకున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనం మనం గమనించినప్పుడు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే. అంతేకాకుండా 10వ అధ్యాయం 30వ వచనంలో కూడా తండ్రియు నేనును ఏకమై ఉన్నాము అని అంటూ ఉన్నాడు. ఐ అండ్ ద ఫాదర్ ఆర్ వన్ అని అంటూ ఉన్నాడు. కనుక దాన్ని బట్టి దేవుడును యేసయ్య ఒకటే అనే సంగతిని చూడగలుగుతూ ఉన్నాం. దేవుడు కనుక మానవ రూపంలో ఈ లోకానికి రాకపోతే మా దేవుడు యొక్క ప్రేమ ఎలాంటిదో మనకు తెలిసేది కాదు. అంతేకాకుండా మరి దేవుడు మనతో ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎటువంటిదో కూడా తెలిసేది కాదు. ఆయన మన నుంచి ఏమి కోరుకుంటున్నాడో అనే సంగతిని మరి ఆయన మనతో సరిపోల్చుకోవాలనుకుంటే మనం ఆయనతో సరిపోల్చుకోవాలి అనుకున్నా కూడా సంభవం అయ్యేది కానే కాదు. కనుక మన పరిసరాలను మనం ఇప్పుడు చూసినప్పుడు, నేటి పరిస్థితులను చూస్తూ ఉన్నప్పుడు మరి అధికార గర్వముతోనూ, సైనిక పరిపాలనతోనూ, నిరంకుశత్వముతోనూ, మరి అంతేకాకుండా అక్రమముతోనూ, పేదరికముతోనూ, పరమ దారిద్ర్యముతోనూ మగ్గిపోచున్నటువంటి ఈ జనుల మధ్యకు వీటినన్నింటినీ రూపుమాపేది ఎవరు అని చూసినప్పుడు, ఇదిగో యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనములో చెప్పబడినట్లుగా ఆయన భుజముల మీద రాజ్యభారముండును అనేటటువంటి మాటను మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుకనే ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మనమందరము కూడా మరి ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ ఏమిటో తెలుసుకొనగలుగుతూ ఉన్నాం. అంతేకాకుండా ఆ పాపరహితుడు, ఆ కృపా సత్య సంపూర్ణుడు మన మధ్యలోనికి రావటానికి మరి ఆ యొక్క మరియమ్మ గారిని ఎంచుకున్నారు కాబట్టి ఆమె దేవదూత కనబడ్డప్పుడు ఆమె తొందరపడ్డదేమో కానీ భయపడలేదు. దేవుడు ప్రత్యక్షమవుతాడని ఆమె నిరీక్షించి ఉన్నది. అంతేకాకుండా మరి ఆమె కోరనటువంటి వరము దేవుడు ఇస్తూ ఉన్నాడు. కన్యక గర్భవతి అని యెషయా ప్రవక్త పలికినటువంటి మాట ఈమె జీవితంలో నెరవేరుతూ ఉన్నది. కానీ వృద్ధ దంపతులైనటువంటి జకర్యా, ఎలిజబెత్ అమ్మను మనం చూసినట్లయితే వారు కోరినటువంటి వరం, వారికి అన్నీ ఉన్నా కూడా లేనిది ఆ యొక్క గర్భఫలము, అది ఇస్తానంటే వారు నమ్మలేకపోయారు. ప్రపంచాన్ని లోకమును చూసి భయపడి ఉన్నారు. కనుక ఈమె కోరనటువంటి వరం వీరిచ్చినా మరి ఆమె సంతోషముతో నా యొక్క జీవితంలో దేవుని కొరకు నేను మరి ఉపయోగపడితే చాలని తన ప్రాణమును ఇవ్వటానికి కన్యక అయినప్పటికీ కూడా ఇంకొక 6 నెలల్లోనూ సంవత్సర కాలంలోనూ ప్రదానం చేయబడ్డది కాబట్టి సంవత్సరం పెళ్ళవుతుంది కాబట్టి పిల్లలుగా అంటారు. కానీ దేవదూత చేత పలకబడినటువంటి వాక్యము కాబట్టి వెంటనే తన జీవితంలో జరుగుతుందని చెప్పి నేను పురుషుని ఎరుగని దాననే అని పలిగినట్లుగా కూడా మనం చూడగలం. అంతేకాక ఆమె బహిరంగ లేచి కొండసీమల్లోకి వెళ్ళిందంట, బహిరంగ సాక్ష్యము కలిగి ఉన్నది. ఎలిజబెత్ అమ్మ అయితే వృద్ధాప్యములో ఎవరి కంటపడకుండా కూడా 6 నెలలు దాగుకున్నట్లుగా కూడా చూస్తూ ఉన్నాం. కనుకనే ఈ సైంటిఫిక్ రీజన్ కావాలి, వృద్ధాప్యంలో మరి నాకు ఏ విధంగా మరి గర్భఫలం కలుగుతుందని జకర్యా అడిగినప్పుడు కాసేపు నోరు మూసుకో అని అన్నట్టుగా, అందుకే ఆయన నోరు మూయబడ్డది. కానీ ఈమె అయితే, కన్య మరి అయితే ఆయనను దేవుని కొనియాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక కన్య మరియకు గర్భాన ఏ విధంగా పుడతారని కూడా ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. మరి ఈరోజు మానవులు కూడా చేసే ప్రయత్నంలో టెస్ట్ ట్యూబ్ బేబీ అని, అద్దె తల్లులు, సరోగేట్ ఉమెన్ అని కూడా చూస్తూ ఉన్నాం. మరి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? కనుక దేవుని యందు నమ్మిక ఉంచుచున్నటువంటి నీవు ఈ దినాన యేసుక్రీస్తు ప్రభువా నా హృదయంలోనికి రమ్ము అని వేడుకున్నప్పుడు తప్పక నీ జీవితంలోనికి వచ్చి ఈ క్రిస్మస్ పండుగ నిజమైనటువంటి ఆ యొక్క ఆనందమును, సంతోషమును నీకును నీ కుటుంబానికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఇమ్మానుయేలు దేవునిగా ఈ లోకములో ప్రత్యక్షమైనటువంటి దేవ మా యేసయ్య, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకురాలి జీవితంలో గొప్ప ఆనందమును, సంతోషమును ఈ యొక్క క్రిస్మస్ పండుగ దినాన, పర్వదినాన దయచేయమని,
అంతేకాకుండా మరి యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారిని, వారి యొక్క తల్లిదండ్రులను, తోబుట్టువులను, వారి కుటుంబాలను కూడా దీవించుము, ఆశీర్వదించుము నాయన. ఆ బిడ్డ ప్రజాక్షేత్రంలో ఉండగా ప్రభా, ఇటువంటి నాయకుడు మాకుండుట ఎంతో శ్రేయస్కరము, దేవుడు మాకు ఇచ్చినటువంటి వరం అని చెప్పి అందరూ కూడా హర్షించులాగున సహాయం తెచ్చండి. ఆ బిడ్డను ఇంకా ఉన్నతమైన స్థానంలో తీసుకురమ్మని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని సదాకాలం దీవించును గాక. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్.